బార్బీ డాల్కు భారతీయ సొగసులు అద్దితే ఎలా ఉంటుంది? ఫారిన్ బొమ్మకు మన చీరకట్టు కుంకుమ బొట్టు దిద్దుతే ఎంత అందంగా కనిపిస్తుంది. బార్బీ పిల్లను అచ్చమైన తెలుగుంటి పెళ్లి కూతుర్లా ముస్తాబు చేస్తే ఎంత ఆకర్షణీయంగా హత్తుకుంటుందో మీరే చూడండి. నమస్తే అండి. నా పేరు ఉమా. ఒక కృష్ణుడు పుట్టుక నుంచి ఆయన కళ్యాణం అయ్యే వరకు ఒక థీమ్లా తయారు చేస్తున్నాము. కృష్ణాష్టమి అనేది ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలకి ఇవి పురాణాలు, రామాయణం, భారతం, భాగవతం ఏమీ తెలియట్లేదు. సో వాళ్ళందరికీ కొంత నేర్పించాలని అది కృష్ణాష్టమి అనుకోండి, ఏదైనా సరే ఇది అంతరించిపోకుండా ఇంకా ఇది చూసి జనాలందరిలోనూ కూడా బాగా ఉత్సాహం రావాలని కోరుకుంటూ మేము ఇప్పుడు ఈ బొమ్మ తయారు చేయడానికి బయట నుంచి బార్బీ బొమ్మలు తెచ్చుకుని ఆడవాళ్ళు ఎలా తయారవుతారో అలాగా చీర కట్టడము, దానికి డెకరేట్ చేయడం, ఒక దుల్హన్ ఒక పెళ్లి కూతుర్ని ఎలా తయారు చేయాలో అలా తయారు చేసి పండితుడు కూర్చుని ఆయన కళ్యాణం, కృష్ణుడి కళ్యాణం చేసే టైంలో వాళ్ళ అమ్మ నాన్న కూర్చుని వాళ్ళ బారసాల ముహూర్తం, పండితుడు కూర్చుని ముందు హోమం పెట్టి ఎలా చేశాలో అన్నీ ఒక్కొక్క థీమ్లా తయారు చేసుకుని అబ్బాయిలకి అబ్బాయిలాగా అలాగా కృష్ణుడు వెన్న తినడము, గోపిక వస్త్రాభరణము అన్నీ ఒక్కొక్క థీమ్ కింద ప్రతిదీ కూడా ఒక స్విమ్మింగ్ అంటే ఒక కరువు కాలువలాగా గోపికలు అందులో స్నానం చేస్తుంటే చీరలు దొంగిలించడము, ఇలాంటివన్నీ కృష్ణాష్టమికి అంటే ఏమేమి ఉంటాయో అవన్నీ మేము ఒక థీమ్ ప్రకారంగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకునేలాగా అనుకుని ఒక 3 months నుంచి ఒక 3 నెలల నుంచి మేము కష్టపడుతున్నాము. పురాణాలు అవన్నీ కూడా పిల్లలకి తెలియాలని నోటితో చెప్పే కన్నా ఇలాగ బొమ్మల రూపేణా వాళ్ళకి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి అర్థమవుతుంది. ఆంటీ వచ్చాక ఇట్లా కాదు, మనము పిల్లలకి కూడా తెలియాలి కృష్ణాష్టమి అంటే ఏమిటో అనేది. సో మనం నోటితో చెప్పే కంటే ఇట్లా బొమ్మలు చేసి దాన్ని ఒక థీమ్ కింద చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలందరికీ అర్థమవుతుందని, అంటే చూసింది కానీ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అట్లా అనేసరికి అందరము సో ఆంటీకి కోఆపరేట్ చేశాము. సో ఆంటీ ముందుండి అన్నీ చేశారు. పిల్లలకి స్పిరిచువాలిటీ గురించి, దాని గొప్పతనాన్ని గురించి తెలియజేసి మన తర్వాతి తరాలకు కూడా దీని ప్రాముఖ్యత గురించి తెలిసేలా చేయగలం. పిల్లలకి టీవీలో బొమ్మల ద్వారా వాటి గురించి చూపించినా వారికి తెలియట్లేదు. సో ఇలా మనం దగ్గరుండి వాళ్ళకి కథల రూపేణా చెప్పినా తెలియట్లేదు. ఆంటీ చెప్పిన థీమ్ ప్రకారం వాళ్ళని అందులో భాగం చేస్తే వాళ్ళు దాన్ని ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. ఇప్పుడు బిజీ లైఫ్లో వచ్చేసరికి అందరూ ఎవరికి వాళ్ళు జాబ్స్ పరంగా అందరూ హ్యాపీగా ఎటుపడితే అంటే వాళ్ళ జాబ్స్కి అటు వెళ్ళిపోతున్నారు. పిల్లలకి స్కూల్స్లో కూడా దీని గురించి చెప్పేదేం రావట్లేదు పెద్దగా. వాళ్ళ ఎడ్యుకేషన్ పార్ట్లో ఎడ్యుకేషన్ గురించి చెప్పేస్తున్నారు కానీ ఇదంతా తెలియదు వాళ్ళకి యాక్చువల్గా. సో దాని గురించి తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్తో మెయిన్ మాకు ఉమ్మగారు చెప్పిన దాంతో నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కో మా పిల్లలకో ఇంకా బాగా తెలియాలి. గీత యొక్క భగవద్గీత, కృష్ణుడు రాసిన భగవద్గీత అంటే ఏంటి, గొప్పతనం అంటే ఏంటి, లేకపోతే ఇవన్నీ తెలియాలి అనే మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూతో కృష్ణుడి జననంలో ఉన్న గొప్పతనం ఇలా అన్ని 8 థీమ్స్ ఫామ్లో మా మేడం ఉమ్మగారు ప్రిపేర్ చేశారండి. సో దాని అందరికీ కూడా అంటే మేమందరం హెల్ప్ఫుల్గా ఒకరికొకరు హెల్ప్గా ఉండి చేసుకోవాలనుకున్నాము. నేనేంటంటే వీళ్ళతో పాటు ఇన్వాల్వ్ అయ్యి అన్ని చేస్తే నాకు కూడా కొంచెం తెలుస్తుంది. సో తర్వాత నా పిల్లలకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం.